పాఠశాలలు నాడు నేడు అంటూ ఆర్భాటపు ప్రచారాలు, సొంత పేపర్లకి, నీలి మీడియాకి యాడ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నాడు నేడు అంటూ స్కూళ్ళకి చేసిన సున్నా, 100 రూపాయలు రంగు డబ్బా తప్ప ఒక్క పైసా వాళ్ళ. గత 5 ఏళ్ల పాలనలో స్కూల్ డ్రాప్అవుట్లు చూసుకుంటే విపరీతం డ్రాప్అవుట్లు. జనాలను మరిపించడానికి, డైవర్ట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం అన్నాడు, తెలుగు మీడియం అన్నాడు, తమిళ్ మీడియం అంటాడు. ఆయనకి రాని భాష ఏదుంటే చెప్తాడు. ఆయనకి ఏ భాష సరిగ్గా రాదు, అది వేరే సంగతి. 117 జీవో తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలి విద్యార్థులకి, దానికి తప్ప అన్నిటికీ వాడుకున్నాడు. మనం చూసాం కదా కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు ఉపాధ్యాయుల్ని. అంతకంటే సిగ్గుమాలు జరిగేదని ఉంటుందా? యాప్లు, రకరకాల యాప్లు తీసుకొచ్చి స్కూల్లో పాఠాలు చెప్పే టైం ఇవ్వాలి వాళ్ళకి. ఈ యాప్లు చూసుకుంటూ కూర్చోవాలి, యాప్లు ఫీడ్బ్యాక్లు ఇవ్వాలి. అలాంటి దిక్కుమాల పనులనే చేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు అన్నింటిని స్ట్రీమ్లైన్ చేసి 117 జీవో ఎత్తేసి ఉపాధ్యాయుల బదిలీలపై కూడా ప్రజాభిప్రాయం సేకరించి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటూ ఒక ఫార్మెట్ తయారు చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ వార్త ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయ బదిలీ చట్టంపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ. త్వరలోనే ప్రతి శనివారం నో బ్యాగ్ డే. ఉపాధ్యాయులకు ఇకపై ఒకటే యాప్. ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్. అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తుంటాం వీక్లీ 5 వర్కింగ్ డేస్, 6వ రోజు పెడితే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ అటెండ్ నేర్పిస్తుంటారు పిల్లలకి. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు మంత్రి నారా లోకేష్. ఆ డ్రాప్అవుట్లు అన్నీ తిరిగి పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే పరిస్థితి, ఆ స్కూల్కి రప్పించే పరిస్థితి కల్పించాలని చెప్పి ఆయన దృఢ సంకల్పం. అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో, అక్కడ ఎంత బాగా విద్య నేర్చుకుంటారో అదే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కూడా రావాలన్నది ఆయన ఆకాంక్ష, లక్ష్యం కూడా. ఆయన సాధిస్తాడు. ఆయన ఏది పట్టుకున్నా వదిలిపెట్టాడు జగన్ రెడ్డి లాగా. ప్రతి దాంట్లో కుంభకోణం చేయడానికి ఆలోచన ఉండదు ఆయనకి. అభివృద్ధి చేయాలని తపన. నేటి బాలలే రేపటి పౌరులు, ఆ కాన్సెప్ట్ అయింది. పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పాఠశాల విద్యా డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. ఆయా సూచనలను పరిగణలోకి తీసుకుని ఏ విద్యార్థి కూడా డ్రాప్అవుట్ అవ్వకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అతి త్వరలోనే తీసుకురానున్న ఉపాధ్యాయుల బదిలీ చట్టంపైన సమావేశంలో చర్చించారు. ఈ చట్టంపై ఉపాధ్యాయులు సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరికులం యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడిని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్థలపైన సమావేశంలో విపులంగా చర్చించారు. ఈ భేటీలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ రెడ్డి పాలనలో స్కూల్ బైజూస్ అన్నాడు, అదో పెద్ద స్కాము. ఈయన ఏ ఒప్పందం చేసుకుంటే అంత స్కామే. ల్యాప్టాప్లు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, ఆఖరికి అన్నీ ఎత్తిపోయినాయి. ఆ బైజూస్ కూడా ఎత్తిపోయింది. దానివల్ల ఉపయోగం లేదు. కాలయాపన, కాలక్షేపం. డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ వైపు చూస్తాడు, లేదంటే తూనా బొడ్డు అన్నట్టు పోతాడు పక్కకి. లోకేష్ గత 7 నెలల నుంచి పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్ళపై చేస్తున్న పర్యవేక్షణ, ఏది చేస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది, విద్యా వ్యవస్థను ఎలా బాగు చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు. నువ్వు ఒక్క క్షణం ఎప్పుడైనా ఆలోచించావా జగన్ రెడ్డి? నీకంటే 15 ఏళ్ళు చిన్నాడు కదా, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతసేపు దోపిడీ దోపిడీ దోపిడీ. ఏం చేసుకుంటావా బాబు ఈ డబ్బు? ఏం చేసుకుంటావు? లక్షల కోట్లు పోగు చేసుకుని ఏం చేసుకుందామని?